హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ అబౌట్ ప్రాన్షి. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఇక్కడైతే మేము ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అది చింతూరు దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ పుల్లూరు వాటర్ ఫాల్స్. అండ్ ఈ పుల్లూరు వాటర్ ఫాల్స్ మనకి మోతుగూడెం నుంచి ఒక 5 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. అండ్ మేము వచ్చేసి భద్రాచలం నుంచి వెళ్ళాము. వన్ డే మొత్తం భద్రాచలం నైట్ అక్కడ స్టే చేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 7కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ భద్రాచలం నుంచి చింతూరు అయితే వెళ్ళాలి. ఇంకా వెళ్ళేదారిలో మేము లైట్గా స్నాక్స్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు చింతూరు అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. చింతూరుకి వెళ్ళేదారి ఆన్ ద వేలో సూపర్ గ్రీనరీ ఉంది అండ్ ఫుల్ రెయిన్ అనమాట. అక్కడ నైట్ నుంచి ఫుల్ వర్షం వస్తూనే ఉంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది, అంత గ్రీనరీ ఉంది. సో లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి మేము అందరం ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా చింతూరు స్టార్ట్ అయిపోయామన్నమాట. చింతూరుకి వెళ్ళే రూట్ చాలా 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 బాగుంది, అంత గ్రీనరీ ఉంది. ఇది ఇంకా రైనీ సీజన్ కాబట్టి వ్యూ అయితే అదిరిపోయింది, ఒక్కసారైనా వెళ్ళి రావచ్చు. అండ్ ఇంకా మాన్సూన్లో అయితే సూపర్గా ఉంది ఇప్పుడైతే. బట్ మేమైతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాం. సో చింతూరుకు వెళ్ళే ఆన్ ద వేలో రోడ్ అయితే కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మాకు వెళ్ళడానికి లేదు, సో మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. భద్రాచలం ఫుల్ వాటర్ వచ్చాయి కదా, మొత్తం రెడ్ అలర్ట్ ఇచ్చారు. సో అయినా కూడా ఒకసారి ట్రై చేద్దామని మేమైతే వెళ్ళాము. కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. సో వేరే రూట్ తీసుకున్నాము, వేరే రూట్ నుంచి వచ్చాము. సో ఇది ఆల్మోస్ట్ చెర్ల దగ్గర అనుకుంటా. ఇది కూడా రోడ్ బ్లాక్ అయిపోయింది, కంప్లీట్గా బ్లాక్ చేశారు. ఇక్కడ కూడా బ్లాక్ చేయడం కాదు, యాక్చువల్గా బ్లాక్ అయిపోయింది, మొత్తం ఫుల్ రెయిన్ కదా. సో రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ వేరే రోడ్ తీసుకున్నాం మేము. అది అంతా సింగిల్ రోడ్, మొత్తం మట్టి రోడ్ వస్తుంది. సో అక్కడి నుంచి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి డైవర్షన్ తీసుకుంటాం అనమాట. ఈ రోడ్ వచ్చేసి పక్కది మారేడుపల్లి నుంచి వస్తుంది. సో ఇదైతే మనం పక్కది వెళ్ళేది మాత్రం మోతుగూడెం రోడ్ అనమాట. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడికి వచ్చాక ఎవరినైనా అడిగినా చెప్తారనమాట. అండ్ అక్కడ బోర్డు క్లియర్గా పెట్టి ఉంటారు. మోతుగూడెం వెళ్ళేది పుల్లూరు వాటర్ ఫాల్స్ అండ్ మారేడుమల్లి రూట్ అంతా క్లియర్గా పెడతారు. ఇదైతే మారేడుమల్లి రోడ్. అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ అయింది మాత్రం మోతుగూడెం రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఏమో వస్తుంది పుల్లూరు వాటర్ ఫాల్స్. అండ్ చిన్న విలేజెస్ అయితే కనిపిస్తాయి మనకి ఇక్కడ. బట్ ఆన్ ద వేలో మేము చాలామందిని అడిగాము ఎలా ఉంది వాటర్ ఫాల్స్ అంటే, అందరూ కొంచెం లేదు అంతా క్లోజ్ చేశారు అని చెప్పేసి అయితే అన్నారు. బట్ అలా ఏం లేదు, ఇక్కడ ఓపెనే ఉంది, మనమైతే వెళ్ళొచ్చు. బట్ అక్కడ టికెట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరనమాట. రెయిన్ కదా, ఎవరు రారనుకొని వెళ్ళిపోయారు అనుకుంటా. బట్ రెయిన్ కాబట్టి మ్యాక్సిమం వాటర్ ఫాల్స్కి అయితే ఎవరు రారు. బట్ మేమైతే వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా వాటర్ ఫాల్స్ లోపలికి అయితే వచ్చేసాము. ఇంత బాగుందంటే చాలా బాగుంది లోపల. అక్కడ గేట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 200 to 300 మీటర్స్ వాక్ చేస్తే మనకి వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ రెయినీలో వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేస్తే ఇలా ఉంటుందని కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి ఫుల్ రైన్స్ కదా, అందుకే వాటర్ ఫాల్స్ చాలా వస్తున్నాయి అండ్ హెవీగా ఉంది ఫ్లోటింగ్ కూడా. అండ్ ఇప్పటివరకు వెళ్ళిన వాటర్ ఫాల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ పుల్లూరు వాటర్ ఫాల్స్ అని కూడా చెప్పచ్చు, అంత బాగుంది ఇక్కడ. అండ్ ఈ వాటర్లో ఇక్కడ కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు చూస్తే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాటర్ ఫాల్స్లో అయితే మొత్తానికి బాగానే ఎంజాయ్ చేసాము. అండ్ వాటర్ చూసారుగా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. అండ్ లొకేషన్ బాగుంది కాబట్టి ఫొటోస్ ఆర్ వెరీ కామన్ హియర్. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకా
వాటర్ ఫాల్స్ నుంచి బయటకు వచ్చేసాము. తర్వాత మారేడుమిల్లికి స్టార్ట్ అయ్యాం. సో మారేడుమిల్లిలో కూడా 3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ ఒకటి వచ్చేసి అక్కడ అమృతధార వాటర్ ఫాల్స్ అండ్ రంప వాటర్ ఫాల్స్ అండ్ ఇంకొకటి జలతరంగిణి వాటర్ ఫాల్స్ 3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు మనం మారేడుమిల్లి వెళ్ళాలంటే పొల్లూరు నుంచి మళ్ళీ బ్యాక్ టు మారేడుమిల్లి. అండ్ ఇదంతా మారేడుమిల్లి రూట్ అంతా మొత్తం ఘాట్ రోడ్ అనమాట. కంప్లీట్గా ఘాట్ ఉంటుంది. అండ్ వెళ్ళే దారిలో మనకైతే ఒక 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ నుంచి చూస్తే మనకి ఇదంతా చాలా బాగా కనిపిస్తుంది. లైక్ డ్రోన్ వ్యూలా కనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ వచ్చేసి ఒకటి సోకులేరు వాగు వ్యూ పాయింట్ అండ్ అనదర్ వన్ ఈజ్ మాన్యం వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ మనకు కనిపించేది అయితే సోకులేరు వాగు వ్యూ పాయింట్. ఇక్కడ ఇదంతా అదే కంప్లీట్ గ్రీనరీ ఉంది. ఇక్కడ కూడా మనకి కింద ఒక వాగు వెళ్తూ ఉంటుంది. బట్ అక్కడ డేంజర్ బోర్డ్ పెట్టారు. మేబీ ఇక్కడ కిందకి వెళ్ళాలంటే వేరే అక్కడ నుంచి వెళ్ళాలి, నాకు తెలీదు. అండ్ ఇదంతా పొల్లూరు వాటర్ ఫాల్స్ చూసాం కదా, సో ఇదంతా అక్కడికే వెళ్తుంది అనమాట వాటర్. అండ్ ఇక్కడ పైన కొండలలో నుంచి పొగ అంతా వస్తుందన్నమాట. అంటే లైక్ మేఘాలు మనకి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. అట్లా అంత క్లియర్గా కనిపిస్తాయి అక్కడ నుంచి చూస్తే. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది పైనుంచి చూస్తే. మనం ఎక్స్ప్లోర్ చేయాలి కానీ మనకి నియర్ బై ప్లేసెస్లోనే మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి మనం విజిట్ చేసుకోవడానికి. అండ్ తర్వాత మారేడుమిల్లి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి బ్యాంబో చికెన్ ఆర్డర్ అయితే చేసాము. బొంగులో చికెన్ అండ్ బొంగులో బిర్యానీ 2 టైప్స్ ఉంటాయి కదా. సో అవి ఇక్కడైతే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ చాలా స్పైసీగా ఉందన్నమాట ఫుడ్ కూడా. ఇక్కడ బ్యాంబో బిర్యానీ వచ్చేసి 450 ఏమో ఛార్జ్ చేశారు. అండ్ బ్యాంబో చికెన్ కూడా అంతే 450 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ టేస్ట్ అయితే బాగుంది. బట్ ఇంత స్పైసీగా చేశారు. మంచి ఆకలి మీద వచ్చిన వాళ్ళకి మాత్రం బాగుంటుంది ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి నేను పెడతాను, మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఇదంతా బిర్యానీ చేశారు. బిర్యానీ తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఆ బొంగులో నుంచి తీసేసి డైరెక్ట్గా మనకి ఇచ్చిన గిన్నెలోనే వేసేస్తారు. అండ్ వాళ్ళే సర్వ్ చేస్తారు. ఒక్కటి వచ్చేసి బ్యాంబో అండ్ ఒకటి ఇది ఈజీగా 2 మెంబర్స్కి వస్తుంది అనమాట. ఎంత వేడిగా తీసుకొచ్చేసారు. మేమైతే ఈజీగా ఆల్మోస్ట్ 4000 వరకు బిల్ చేసామనుకుంటా ఇక్కడ. అంత బాగుంది టేస్ట్ అయితే. సో నేను ఈ హోటల్ పేరు మెన్షన్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే మాత్రం ఈ హోటల్లో టేస్ట్ చేయండి. అండ్ వీళ్ళు గుడిసెకి వెళ్ళడానికి అండ్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. అండ్ రూమ్స్ అన్నీ రెంట్కి ఇస్తారంట. ఒకసారి నేను పెడతాను, మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ప్రీవియస్గా మెన్షన్ చేశాను కదా ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉంటాయని, జలతరంగిణి అండ్ అమృతధార వాటర్ ఫాల్స్. అవి కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఫుల్ వర్షం వస్తుంది కదా, సో వాటికి ఎలో లేదంట, లోపలికి పంపించట్లేదు. అండ్ గుడిసె కూడా అది హిల్ స్టేషన్, అక్కడికి కూడా పంపించట్లేదు, రోడ్ బాగాలేదని చెప్పేసి. అండ్ ఇది మాత్రం ఓపెన్ చేశారు. ఇది వచ్చేసి రంప వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ అంత వాటర్ ఫ్లో ఏం లేదు, తక్కువే ఉందన్నమాట. బట్ పైకి ఆల్మోస్ట్ ఒక 600 మీటర్స్ ఏమో పైకి నడుచుకుంటూ రావాలి. స్టెప్స్ నుంచి రావాలన్నమాట ఈ వాటర్ ఫాల్స్ పైకి రావాలనుకుంటే. బట్ ఎక్కువ వాటర్ ఫ్లో అయితే లేదు, పైకి వెళ్తే ఉంటుంది కొంచెం. కానీ నిజంగా అట్లా వస్తున్నాయి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.